హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియాలోని లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ప్రారంభం కావడం జరిగిందండి. సో మరి 12 నెలల కాలానికి అంటే 1 ఇయర్ కోర్స్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే 2 మంత్స్ అయితే మీకు ఉచితంగా రావడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ కేవలము మే 15వ తారీఖు వరకు మాత్రమే. ఓకేనా, టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని అయితే ఇక్కడ మనము ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సాధన మరియు లక్ష్యం పేరుతో ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. విజేత పేరుతో ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్స్ కండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరు కూడా తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, సో నేను కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ పైన చాలా క్లియర్గా చాప్టర్ వైజ్ బిట్స్ అయితే చేస్తున్నాను. అందరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఉచితంగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. క్లాసెస్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ పైన ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఉచితంగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని సో ఆర్కే T10 మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కూడా అన్నీ యాక్టివేట్ అవుతాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ముఖ్యమంత్రి గారు ఇటీవలే 50,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాము వైద్య శాఖలో అంటూ ప్రకటించిన విషయము తెలిసిందే. సో మరి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే దీనికైతే అప్లై చేసుకోండి. ఓకే, వివరాలు చూద్దాం. Applications are invited from medical professionals, doctors, nurse and lab technicians, okay na, including retired medical professionals also for department and deployment of on contract basis only by the Department of Health and Family Welfare, Government of Telangana. So the detail of the process of employment, remuneration పేబుల్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అవైలబుల్ ఎట్ వెబ్సైట్ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 22వ తారీఖు మే 2021 వరకు అయితే చివరి తేదీగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వీరిని డైరెక్ట్ అయితే ఎలాంటి ఎగ్జామ్ అనేది లేకుండా డైరెక్ట్ తీసుకోవడం అయితే జరుగుతుందండి, బేస్డ్ ఆన్ ది మెరిట్గా. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే రెమ్యునరేషన్ చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ₹1,00,000 అండి. మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అయితే 40,000, మెడికల్ ఆఫీసర్ ఆయుష్ అయితే 35,000, స్టాఫ్ నర్సు 23,000, ల్యాబ్ టెక్నీషియన్ 17,000. సో ఈ 2 ఉద్యోగాలకైతే మనము అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే, స్టాఫ్ నర్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్. ఓకేనా, స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ కానీ ఏఎన్ఎం కానీ జేఎన్ఎం కానీ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్కి ఇంటర్తో పాటుగా ఓకేనా ఎంఎల్టీ డిఎంఎల్టీ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి. ఓకే, రిటైర్డ్ గవర్నమెంట్ మెడికల్ ప్రొఫెషనల్స్ హైయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ఎక్స్టెండెడ్. అంటే ఒకవేళ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ ఇవ్వబడిన శాలరీస్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి అంటూ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్టెడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ మే అప్లై ఆన్లైన్ ఎట్ ద ఫాలోయింగ్ లింక్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నవారు మాత్రమే, ఓకేనా, సో జాబ్ అవసరము లేదా ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అని అనుకుంటే మాత్రము సో అప్లై చేయండి అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడము జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేటువంటి లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, కానీ ఇక్కడ డేటా ఎంట్రీ ఏపీలో అయితే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్లని, ఓకేనా, ఎఫ్ఎన్ఓ అని ఎంఎన్ఓ అని చెప్పేసి ఉండేదండి 10th అర్హతతో కూడా. బట్ ఇక్కడ మనకు ఒక ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్ ఇవ్వడం జరిగింది. అది కూడా స్పెషల్ క్వాలిఫికేషన్ అండి. ఓకేనా, సో ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఇంటర్తో పాటుగా డిప్లొమా అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. దానికి డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎల్టీ అనేది డిఎంఎల్టీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మరి అది ఉన్న వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 17,000 జీతము. కోర్స్ స్టాఫ్ నర్స్ అంటే ఇక ఎవరైనా అప్లై చేయొచ్చు. స్టాఫ్ నర్స్ నర్సింగ్ కోర్స్ చేసిన వారు ఎవరైనా కూడా. ఓకే, చూద్దాం మరి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే,
సో ఇక్కడ చూసినట్లయితే మనకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఓకే, సో ఎన్ని కేసులు ఉన్నాయి, సో ఏంటి అనేటువంటి వివరాలు, ఎంతమంది రికవరీ అయ్యారు, సో ఎన్ని కేస్ ఫెసిలిటీ రేట్ అనేది ఎంత ఉంది, ఫెర్టిలిటీ రేట్, నెక్స్ట్ రికవరీ రేట్, ఓకే, నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడైతే ఇచ్చిన తర్వాత మనకు సో చూడండి ఇక్కడ ఇక్కడ పక్కన ఇలా ఉంది చూడండి, మెడికల్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ న్యూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఒక్కొక్కసారి ఇది ఓపెన్ అయితే అవ్వడం లేదు, గమనించాలి అందరూ కూడా, ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వడం లేదు. సో ఫ్రెండ్స్, ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వకుంటే సో మరొకసారి రిఫ్రెష్ చేసి క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందండి అక్కడ మెడికల్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ అప్లై హియర్ అని చెప్పేసి. సో ఇక్కడ క్లిక్ చేయండి, అప్లై ఆన్లైన్ అని చెప్పేసి, ఓకేనా. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది, తెలంగాణ మెడికల్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ సర్వీస్. సో నేమ్, ఫాదర్ నేమ్ లేదా మ్యారేజ్ అయితే హస్బెండ్ నేమ్, నెక్స్ట్ మేల్ ఆర్ ఫీమేల్, మొబైల్ నెంబర్ విత్ వాట్సాప్ కూడా ఉండాలి దానికి కంపల్సరీగా, ఓకేనా. వాట్సాప్ మొబైల్ నెంబర్ 2 ఆప్షన్, ఒకవేళ ఇంకొకటి ఉంటే కూడా ఇవ్వచ్చు. ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఇవ్వాలండి, ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనకు దీనికే వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా కరెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో. నెక్స్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్కు చెందినవారు వీరు, ఓకేనా. 33 జిల్లాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా అర్హులని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైనా ఒక డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మండల్ కూడా సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క స్ట్రీట్, ఓకే, హౌస్ నెంబర్, పిన్ కోడ్. సో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి, ఏం లేకున్నా పర్వాలేదు, 0 అని ఇచ్చారు కదా ఇక్కడ చూడండి, 0 అంటే ఏం లేకున్నా ఫ్రెషర్స్ అని అప్లై చేయొచ్చు అని అర్థము. ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్ లొకేషన్ ఆఫ్ వర్క్, అంటే ఏ డిస్ట్రిక్ట్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా. సో ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. స్టాటస్ అంటే ప్రజెంట్ ఏంటి, ఏం చేస్తున్నారు మీరు, సర్వింగా, రిటైర్డా అంటే ప్రస్తుతం పనిచేస్తున్నారా లేదా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీయా, సో ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డిజిగ్నేషన్ ఆర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్, అంటే మీరు డాక్టరా, నర్సా, ల్యాబ్ టెక్నీషియన్, అదరా. ఇక చూడండి ఫ్రెండ్స్, అదరా అని కూడా ఇవ్వడం జరిగింది. అదరా అంటే ఏంటంటే సో మిగతా స్టాఫ్ ఉంటారు కదండి, సో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు, ఓకేనా, ఫార్మసిస్టులు కావచ్చు, ఓకేనా, లేదా శానిటరీ వర్కర్లు కావచ్చు, ఓకే, శానిటరీ వర్కర్లు, సో ఏదైనా ఒకటండి, అంటే వేరే వారికి కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు అని ఇక్కడ మనకు కంప్లీట్గా అర్థమవుతుందండి. సో ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే సో మనది రిజిస్టర్ అయితే అవుతుందండి. సో మీకు ఆటోమేటిక్గా వారే అప్రోచ్ అవ్వడము జరుగుతుంది మళ్ళీ, అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఓకేనా, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ మీకు తెలియచేయడము జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఇంటర్వ్యూ కానీ ఉన్నట్లయితే సో అదే వాట్సాప్ నుంచి వారైతే ఇంటర్వ్యూ చేయడము జరుగుతుందండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 50,000 ఉద్యోగాలు ఏంటివి, సో ఎమర్జెన్సీ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు అండి ఇది, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రమే అప్లై చేయండి ఫ్రెండ్స్, లేదా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై.